హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా చికెన్ని డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి మునక్కాయ చికెన్ అదిరిపోతుంది. ఇప్పుడు కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ మిశ్రమంలోకి ఒక మునక్కాయ అయితే సరిపోతుంది. మనం ఎంత చికెన్ క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి మనం మునక్కాయలను యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నటువంటి మునక్కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం నీటిలో వేసి శుభ్రంగా కడిగి చికెన్లో మిక్స్ చేసుకోవాలి. ఈ మునక్కాయల్ని ఈ విధంగా కడిగినటువంటి చికెన్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మునక్కాయ చికెన్ మిశ్రమంలో కొన్ని మసాలాలు యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇందులో రాళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు, అలాగే మన కారానికి సరిపడా మిరప్పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెమంతా ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇందులోనే ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే ఈ ఉప్పు కారాలన్నీ కూడా చికెన్కి మునక్కాయకి బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చిన్న సైజువి 2 ఉల్లిపాయలను అయితే తీసి ఈ విధంగా సన్నగా కట్ చేశానండి. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినట్టయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిన్న సైజు 2 టమాటాలను అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సన్నని మంట మీద మూత పెట్టి మగ్గించుకుందాము. మూత పెట్టి మగ్గించడం వల్ల మనకు టమాటాలు బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. టమాటాలు ఆల్మోస్ట్ మనకు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, మనం పసుపు ఉప్పు యాడ్ చేయకపోయినా కూడా టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అలాగే మునక్కాయ మిశ్రమాన్ని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనం ఒక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. సో మనకు ఎంత వీలైతే అంత సన్నని మంట పెట్టుకొని మనం మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్నట్లయితే చికెను మునక్కాయలు బాగా మగ్గిపోతాయి. ఆయిల్ కూడా ఈ విధంగా పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ మనకు ఒక 60% వరకు కుక్ అయిపోయినట్టేను. ఇప్పుడు ఇందులో మనం కొంచెమంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెమంత గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో చూపిస్తున్న ఈ చిన్న టీ గ్లాస్ అంత నీళ్ళనైతే మనం యాడ్ చేసుకోవాలి. మనకు ఎక్కువగా పులుసు కావాలి అనుకుంటే ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మాకు గ్రేవీగా కావాలి కనుక ఇక్కడ నేను చిన్న గ్లాస్ నిండా అయితే యాడ్ చేశాను. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూసాం కదా, నీళ్ళన్నీ ఇనికిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. ఆల్మోస్ట్ మన కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది కదా, చివరిలో మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. అంతేనండి. చూసారు కదా, చికెన్ ఎంత
ఈజీగా రెడీ అయిపోయిందో మునక్కాయ చికెన్ మీరు ఎప్పుడు చేసుకోవాలన్నా ఇదే విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి భలే ఉంటుంది. అలాగే మీరు ప్రయాణాలప్పుడు బయటికి ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా బయట ఫుడ్స్ కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ సమయం పాటు నిల్వ ఉంటుంది. త్వరగా కూరలు పాడైపోవు. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.